మన ఫైల్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉండాలి, కావాల్సినప్పుడు వెంటనే దొరకాలి. చాలామంది ఇలానే అనుకుంటారు కదా. దీనికి గూగుల్ డ్రైవ్ ఒక మంచి సొల్యూషన్. మరి దాన్ని ఎలా మాస్టర్ చేయాలో సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చూసేద్దాం. పదండి స్టార్ట్ చేద్దాం. అయ్యో, ఆ ఫైల్ ఎక్కడ పెట్టానో గుర్తురావట్లేదే అని ఎప్పుడైనా అనిపించిందా? ముఖ్యమైన డాక్యుమెంట్స్ వెతకడానికి చాలా టైం పడుతోందా? మనలో చాలామందికి ఈ ప్రాబ్లం కామన్. కానీ దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే గూగుల్ డ్రైవ్. మన ఫైల్స్ అన్నింటినీ ఒకే చోట సేఫ్గా, పద్ధతిగా ఎలా పెట్టుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. మన గోల్ ఏంటంటే చాలా సింపుల్. ఈ డిజిటల్ చింద్రవందరికి ఫుల్ స్టాప్ పెట్టేసి మన ఫైల్స్ అన్నింటినీ ఒక ఆర్డర్లోకి తీసుకురావాలి. అది పూర్తిగా ఫ్రీగా దొరికే ఒక పవర్ఫుల్ టూల్తో. సరే, ఆ ఆర్డర్ తీసుకురావాలంటే ఫస్ట్ మనం గూగుల్ డ్రైవ్ని అర్థం చేసుకోవాలి కదా. దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అక్కడ లుక్ వేద్దాం. ముందుగా లెఫ్ట్ సైడ్లో ఉండే మెనూతో మొదలు పెడదాం. ఇక్కడ చూస్తే ప్రతి ఆప్షన్కి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. హోమ్లో రీసెంట్గా వాడిన ఫైల్స్ కనిపిస్తాయి. షేర్డ్ విత్ మీలో వేరే వాళ్ళు మనతో షేర్ చేసినవి ఉంటాయి. కానీ మన అసలు పనంతా జరిగేది మై డ్రైవ్లోనే. ఇది మన పర్సనల్ డిజిటల్ అల్మరా లాంటిదన్నమాట. మన ఫైల్స్ అన్నీ ఇక్కడే స్టోర్ చేసుకుంటాం. చూడండి, స్క్రీన్ పైన మై డ్రైవ్, పర్సనల్, బిగ్ ఫైల్ అని కనిపిస్తోంది కదా. దీన్నే బ్రెడ్ క్రమ్స్ అంటారు. అంటే మనం ఏ ఫోల్డర్ లోపలున్నామో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్, అలా ఎంత లోపలికి వెళ్ళినా వెనక్కి రావడం చాలా ఈజీ. చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. ఓకే, ఇంటర్ఫేస్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మన ఫైల్స్ని డ్రైవ్లోకి ఎలా తీసుకురావాలి, లేదా స్క్రాచ్ నుండి కొత్త ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ విషయాలు చూద్దాం. ఫైల్ అప్లోడ్ చేయడానికి అఫీషియల్ పద్ధతి ఒకటుంది. అదేంటంటే న్యూ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకుని కంప్యూటర్లోంచి ఫైల్ని ఎంచుకోవడం. ఇది ఓకే, బాగానే పనిచేస్తుంది. కానీ దీనికన్నా చాలా చాలా సులభమైన, ఫాస్ట్గా అయ్యే పద్ధతి ఒకటుంది. ఇది మన టైంని చాలా సేవ్ చేస్తుంది, పనిని కూడా ఈజీ చేస్తుంది. అదేంటో చూద్దామా? ఇదే ఆ సూపర్ ఈజీ మెథడ్. డ్రాగ్ అండ్ డ్రాప్. సింపుల్గా మన కంప్యూటర్ డెస్క్టాప్ నుంచో లేక ఏదైనా ఫోల్డర్ నుంచో ఫైల్ని పట్టుకుని గూగుల్ డ్రైవ్ విండోలోకి లాగి వదిలేయడమే. అంతే. అదొక్క ఫైల్ అయినా సరే, 100 ఫైల్స్ ఉన్న ఫోల్డర్ అయినా సరే. ఇంతకంటే ఫాస్ట్ వే ఇంకొకటి లేదు. సరే, ఫైల్స్ అయితే అప్లోడ్ చేసేశాం. ఇప్పుడు వాటిని ఒక ప్రొఫెషనల్లాగా ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం. మన డ్రైవ్ని నీట్గా, క్లీన్గా, ఈజీగా వాడుకునేలా మార్చేద్దాం. చూడండి, మనం ఏమీ ఆర్గనైజ్ చేయనప్పుడు ఫోల్డర్స్ అన్నీ ఇలాగే ఒకే రంగులో ఒక గోడలా కనిపిస్తాయి. అన్నీ గ్రే కలర్లో ఉంటే ఏది ఇంపార్టెంట్, ఏది ఎక్కడుందో కనుక్కోవడం నిజంగా తలనొప్పి. అందుకే మన ఫోల్డర్స్కి కేవలం పేర్లు పెట్టడంతో ఆగిపోవద్దు. వాటికి కొంచెం రంగులద్ది, స్టార్స్ పెట్టి చూడగానే గుర్తుపట్టేలా మార్చుకోవచ్చు. అప్పుడు కావలసిన ఫైల్స్ చిటికిలో దొరికేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డర్స్కి రంగులు వేయడం, స్టార్స్ యాడ్ చేయడం వల్ల ఎంత తేడా వచ్చిందో. ముఖ్యమైన వాటిని వెంటనే గుర్తించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్స్ ఫోల్డర్కి గ్రీన్ కలర్, పర్సనల్ ప్రాజెక్ట్స్కి బ్లూ కలర్. ఇలా సెట్ చేసుకుంటే వెతకాల్సిన పనేలేదు. చూడగానే ఫోల్డర్ ఏంటో తెలిసిపోతుంది. ఇక గూగుల్ డ్రైవ్లో ఉన్న ఒక మ్యాజికల్ ఫీచర్ ఏంటో తెలుసా? సెర్చ్. ఇది మామూలు సెర్చ్ కాదు. ఇది కేవలం ఫైల్ పేర్లనే కాదు, ఆ ఫైల్ లోపల ఉన్న టెక్స్ట్ని కూడా వెతుకుతుంది. అంటే ఒక డాక్యుమెంట్లో, ఒక పీడిఎఫ్లో, చివరికి ఒక ఇమేజ్లో ఉన్న పదాన్ని టైప్ చేసినా సరే అది ఆ ఫైల్ని మన ముందుకి తీసుకొస్తుంది. ఎంత పవర్ఫుల్ ఫీచర్ కదా ఇది! ఓకే, ఫైల్స్ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం. మరి ఇప్పుడు వాటిని వేరే వాళ్లతో షేర్ చేయాలంటే ఎలా? సెక్యూర్గా ఎలా పంపించాలి? వాళ్లతో కలిసి ఎలా పనిచేయాలి? ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఫైల్స్ షేర్ చేసేటప్పుడు ఈ పర్మిషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించచ్చు. కానీ డోంట్ వరీ, చాలా సింపుల్. వ్యూవర్ అంటే వాళ్ళు ఫైల్ని జస్ట్ చూడగలరు, అంతే. కామెంటర్ అయితే చూసి కామెంట్స్ పెట్టగలరు. ఇక ఎడిటర్ అయితే వాళ్ళు ఫైల్లో ఏవైనా మార్పులు చేయగలరు. సో ఎవరికి ఏ యాక్సెస్ ఇవ్వాలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ టిప్. ఒక ఫైల్ని కొంతమందికే పంపించాలంటే ఎప్పుడూ షేర్ బటన్ వాడి వాళ్ల ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేయండి. కాపీ లింక్ ఆప్షన్ వాడితే ఆ లింక్ దొరికిన ప్రతి ఒక్కరూ ఆ ఫైల్ని ఓపెన్ చేయగలరు. సో ప్రైవేట్ ఫైల్స్ విషయంలో కాపీ లింక్ అస్సలు వాడద్దు. సరే, బేసిక్స్ అన్నీ కవర్ చేసేశాం. ఇప్పుడు మనల్ని మనం ఒక లెవెల్ అప్ చేసుకుందాం. గూగుల్ డ్రైవ్లో ప్రోలాగా మారడానికి
కొన్ని పవర్ అప్స్, కొన్ని ప్రో టిప్స్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే 2 హిడెన్ సెట్టింగ్స్ తెలుసుకుంటే మన గూగుల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మరింత ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు. రెడీయా? సెట్టింగ్స్లో అంటే ఆ గేర్ ఐకాన్లో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్వర్ట్ అప్లోడ్స్. దీన్ని ఆన్ చేస్తే మనం అప్లోడ్ చేసే వర్డ్ ఫైల్స్ ఆటోమేటిక్గా గూగుల్ డాక్స్గా మారిపోతాయి. ఫార్మాటింగ్ ఇష్యూస్ అస్సలుండవు. రెండోది ఆఫ్లైన్ యాక్సెస్. ఇదింకా సూపర్. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మనం ఫైల్స్ ఓపెన్ చేసి ఎడిట్ చేయొచ్చు. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇది భలే హెల్ప్ అవుతుంది. సో గూగుల్ డ్రైవ్ని ఎలా వాడాలో ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ వెంటనే అప్లై చేసేయాలి. మన డిజిటల్ లైఫ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. మరి అందరికన్నా ముందు ఏ ఫోల్డర్కి రంగులు వేయబోతున్నారు?